తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఇష్యూ మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. కొత్త ట్విస్టులు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జీవో నెంబర్ 9ను జారీ చేసింది. లోకల్ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. అంతే, కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. అటు తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు కూడా ఏమీ చేయలేదు అన్న టాక్ వస్తోంది. అన్ని పార్టీలు అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చాయి. అటు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీసీ సంఘాల జేఏసీ ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. అది కూడా సక్సెస్ఫుల్గా జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అయినా బీసీ రిజర్వేషన్ల విషయంలో పాత విధానమే దిక్కన్న మాట వినిపిస్తోంది. ఇదంతా బాగున్నా అసలు సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సక్సెస్ఫుల్ గా సాగుతోంది. బస్సులు ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి. వ్యక్తిగత వాహనాలపైనే జనం రోడ్లపైకి వచ్చారు. షాపులు, వాణిజ్య సంస్థలు బంద్ పాటించాయి. స్కూల్స్కి సెలవిచ్చారు. ఇదంతా బాగానే ఉన్నా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు పెండింగ్ లో పడింది? ముందు ఒక మాట, వెనకాల మరొకటి అన్నట్టుగా వ్యవహరిస్తున్న వారు ఎవరు? బిల్లుపై గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? గవర్నర్కు అడ్డుపడుతున్నది ఎవరు? గవర్నర్ ఏ పార్టీ మనిషి? 9 షెడ్యూల్లో పెట్టాల్సింది ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్నది ఏ పార్టీ? ఎందుకు పెట్టడం లేదు? 1954 నుంచి బీసీ సమాజాన్ని మోసం చేస్తుంది ఎవరు? ఇప్పుడు ఏం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది? అసలు సమస్య ఎక్కడ? బీసీలను పట్టించుకునేది ఎవరు? అసలు బీసీ కోటాకు దిక్కేది? బీసీలను పార్టీలు వంచిస్తున్నాయా? వీటన్నింటికి ఎవరు సమాధానం చెప్తారు? తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఇష్యూ మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. కొత్త ట్విస్టులు వస్తూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని ప్రక్రియలు పూర్తి చేసి జీవో నెంబర్ 9ను జారీ చేసింది. లోకల్ ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. అంతే, కొంతమంది హైకోర్టుకు వెళ్లడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. అటు తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ హైకోర్టు కూడా ఏమీ చేయలేదన్న టాక్ వస్తుంది. అన్ని పార్టీలు అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఇటు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీసీ సంఘాల జేఏసీ ఇవాళ బంద్కు పిలుపునిచ్చింది. అది కూడా సక్సెస్ఫుల్గా జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అయినా బీసీ రిజర్వేషన్ల విషయంలో పాత విధానమే దిక్కన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పటికే అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతునిచ్చాయి. బీసీలు కూడా ఇవాళ బంద్ని ప్రకటించారు. అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తంగా కూడా ఈ బీసీ సంబంధించి కూడా బంద్ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీలకు కూడా ప్రజల్లో న్యాయం జరగాలన్న నినాదం కూడా ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది? హైకోర్టు తీర్పు తర్వాత కూడా ఇది స్తంభించిపోయిన పరిస్థితి. నెక్స్ట్ ఏం జరగబోయే అవకాశం ఉంది శ్రీకాంత్? గుడ్ ఆఫ్టర్నూన్. సో హైకోర్టు ఇప్పటికే చెప్పింది, ఎన్నికల కమిషన్ ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నటువంటి ఒక ఆలోచనలో ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కూడా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎక్కడ ఎట్లాంటి అల్లర్లు లేకుండా, ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా పూర్తి స్థాయిలో తెలంగాణ బంద్ నడుస్తోంది. అటు బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రయాణికులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. మేజర్గా హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే అక్కడక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తున్నా కానీ మెట్రో రైళ్లకు సంబంధించి మాత్రం రష్ పెరుగుతోంది, క్యూ లైన్లు పెరుగుతున్నాయి. సో ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ బీసీ సంఘాలన్నిటికీ మద్దతు ప్రకటిస్తూ బీసీ బంద్ను విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. సో ఇప్పటివరకు అయితే ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడ జరగలేదు. అక్కడక్కడ టైర్లను కాల్చివేస్తూ నిరసన తెలుపుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్లు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రావాలి అన్నదే ప్రధానమైనటువంటి అంశం. దాంట్లో భాగంగా ఈరోజు బంద్ను కొనసాగిస్తున్నారు. అయితే ఈ బంద్ 14వ తారీఖే జరగాల్సింది ఈ రోజుకు వాయిదా పడింది. సో దీంట్లో చాలా మంది డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీలు రాజీనామాలు చేసి బంద్కు ముందుకు రావాలి. రేపటి నుంచి ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ బంద్ను ఇంకా విజయవంతం చేస్తూ
దేశవ్యాప్తంగా కూడా అంటే కేంద్రానికి కూడా మా సెగ తగలాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. బట్ ఏదేమైనా కానీ హైకోర్టులో ఇది స్టే విధించిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో అసలు ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత మళ్ళీ హైకోర్టులోనే ఉంది. సో హైకోర్టు ఇంకా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం కోసం ప్రభుత్వం నుంచి 4 వారాల సమయం కేటాయించింది. దాంట్లో 1 వారం అయిపోయింది. సో ఇప్పుడు పిటిషనర్లకు కూడా 2 వారాల సమయం కేటాయించింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట 42% రిజర్వేషన్స్ తోటే పోతాం అని చెప్పినా కానీ పోయే పరిస్థితులు లేదు. పాత పద్ధతిలో వెళ్ళడానికి మాత్రం ఎట్లాంటి సందేహం ఎట్లాంటి అవరోధాలు లేవంటూ కూడా ఇప్పటికే కోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా అదే జరిగింది. బట్ రాష్ట్ర ప్రభుత్వం ఇక వేరే ఆప్షన్ మాత్రం ఉండదు. ఎన్నికలకు వెళ్తే కనుక 2018 చట్ట సవరణ ప్రకారమే ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే కనుక పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ పార్టీ పరంగా ఇస్తే బీసీ సంఘాలన్నీ కూడా ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఫెయిల్ అయింది ప్రభుత్వం అని చెప్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్, స్వామి ఉన్నారు మన కరెస్పాండెంట్ ఏవై స్వామి. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ తర్వాత రియాక్షన్స్ ఎట్లా ఉండొచ్చు? సో ప్రభుత్వం నిర్ణయం ఎట్లా ఉండొచ్చు? ఒకవైపు అంటే బీసీ సంఘాల బంద్కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, దేశంలో అధికారున్నటువంటి బీజేపీ కానీ, లేదంటే ప్రతిపక్షాలు బీఆర్ఎస్ లేదంటే సిపిఐ అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నటువంటి క్రమంలో ఈ బంద్ను ఎట్లా చూడాలి? ఒకటి, ఇది ఎవరి మీద బంద్ ప్రయోగం జరిగినట్టు బీసీ సంఘాలు ఏమనుకుంటున్నాయి స్వామి? అంటే ఈ బంద్ ఫర్ జస్టిస్ అనే పేరుతోటి పార్టీలన్నీ కూడా అన్ని పార్టీలు ఇప్పుడు అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్తో సహా పార్టీలు, తెలంగాణ జాగృతితో సహా సంస్థలన్నీ కూడా బంద్లో పార్టిసిపేట్ చేశాయి. ఖైరతాబాద్లో వైపు తెలంగాణ జాగృతి తరపున మాజీ ఎమ్మెల్సీ కవిత పార్టిసిపేట్ చేశారు. ఆర్టీసీ క్రాస్లో బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒకరొకరుగా అక్కడికి వచ్చి పెద్ద ఎత్తున కూడా ధర్నాలో పాల్గొన్నారు. ఇటు రాష్ట్ర సంబంధించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకరు, మరోవైపు ఇటు కొండా సురేఖ ఎక్కడికక్కడ బంద్లో పాల్గొన్నారు. బీజేపీ తరఫున జేబీఎస్ బస్టాప్ వద్ద ఇటు రాజేందర్ పాల్గొన్నారు. దీంతో బంద్లో అందరూ పాల్గొన్నారు. విహాన మంత్రాలతో సహా ప్రతి ఒక్కరు బంద్లో పాల్గొన్నారు. బంద్ను సక్సెస్ చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కూడా బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంద్ను అందరూ సక్సెస్ చేశారు. కానీ ఫర్దర్గా ప్రభుత్వం తరఫున ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇంత జరిగినాక కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు కాస్త ఎస్ఎల్పి కొట్టివేయడం, మళ్ళీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసి మళ్ళీ విచారణ రానున్న నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతాయా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంగా మారింది. ఈ నెల 23వ తేదీన జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. కేబినెట్ సమావేశంలో ఏం చేయాలి, లేకపోతే పాత రిజర్వేషన్ ప్రకారమే వెళ్ళాలా, లేకపోతే ఏం చేయాలనేది ఒక చర్చతో కొనసాగుతుంది. మొత్తానికైతే బీసీలకు రిజర్వేషన్ల ప్రకారం వెళ్తే ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బని చెప్పాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో పార్టీ ప్రకటించింది. మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మళ్ళీ పాత పద్ధతిలో వెళ్తే గతంలో కేసీఆర్ మీద వేసినటువంటి నిందలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ భరించాల్సి వస్తుంది. ఇట్లాంటి రిస్క్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా? లేదంటే పార్టీ పరంగా ఇస్తాం, మేము కొట్లాడినాం, కోర్టులు ఒప్పుకోవట్లేదు, కేంద్రం మాకు మద్దతు ఇవ్వట్లేదు, గవర్నర్ సంతకం చేయట్లేదు అని చెప్పేసి కేంద్రం కోర్టులో బాల్ వేసి పార్టీ పరంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చా? అంటే ఇప్పుడు దీన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చేయట్లేదనేదే అందరూ కూడా మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఇదే ప్రయోగం చేసి ఇదే విధంగా ఆర్డినెన్స్ ఇచ్చి ఇదే విధంగా జీవో ఇచ్చి ఇదే విధంగా హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. ఇదంతా తెలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇదే డ్రామా ఆడుతుంది. ఒకవైపు జాతీయ స్థాయి ఎజెండా కోసం తెలంగాణను ప్రయోగశాల చేసి వంచిస్తుంది. ఇలాంటి మొత్తం ఇటు భారతీయ జనతా పార్టీ చేయాల్సిన భారతీయ జనతా పార్టీ బిల్లుల విషయంలో గవర్నర్ వద్ద పెండింగ్లో పెట్టించిందని, ఒకవైపు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఏం చేయట్లేదు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం మాట్లాడలేదు. అదొక అంశంగా ఉన్నది. మరోవైపు ఇటు రాష్ట్రంలో గతంలో చేసిన ప్రయోగం వికటించినప్పటికీ కూడా మేము మళ్ళీ అదే విషయం చేస్తే అదే తోవలో వెళ్తే సక్సెస్ కామని చెప్పేసి మేము పలుమార్లు చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది అనేది కూడా ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మొత్తానికి ఇటు బీసీల విషయంలో అందరూ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఏ విషయం ముందు పడట్లేదు. ఒకవైపు పార్టీల పరంగా ఇస్తే ఇప్పటికే బీసీలు పార్టీల పరంగా ఇచ్చినా ఇవ్వకున్నా 50% పైగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వారి సొంత ప్రతిభతోటి వారి రిజర్వ్ స్థానాలతో పాటు ఒకవైపు జనరల్ స్థానాలు కూడా గెలిచి వస్తున్నారు. ఒకవైపు బీసీలను స్థానిక సంస్థల వరకే, ఒకవైపు సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లుగా, మేయర్లుగా, ఒకవైపు కార్పొరేటర్లుగా, కౌన్సిలర్గా మాత్రమే పరిమితం చేస్తున్నారు. చట్టసభలకు వచ్చేసరికి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు లోకల్ బాడీలన్నా వారికి సంబంధించిన రిజర్వేషన్ పెంచడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇన్ని రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. మళ్ళీ వాళ్ళే రిజర్వేషన్ ఇచ్చినట్టు వాళ్ళే చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళే కేసులు వేపిస్తున్నారు అనేది కూడా ముఖ్యమంత్రి పైన అటాక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో
చేయాలనుకుంటే కనుక పార్లమెంట్లో వారికి సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులు ఉన్నారు, ఇండియా కూటమి సభ్యులు ఉన్నారు, వారంతా కలిసి ఢిల్లీలో ధర్నా చేయొచ్చు, అఖిల కేంద్ర ప్రభుత్వం పక్షంగా ఒత్తిడి ఏమైనా చేయొచ్చు. ఈ బంద్ తర్వాత రియాక్షన్ ఒక అఖిల పక్షంగా చూడొచ్చు, ఎందుకంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, అన్ని పార్టీలు బీసీ బంద్ లో పాల్గొన్నాయి. హరీష్ రావు ఆల్రెడీ చెప్పారు మేము కూడా మద్దతు ఇస్తాం, అఖిల పక్షాన్ని పిలవండి అని చెప్పేసి. కేటీఆర్ కూడా అన్నారు ఆర్ కృష్ణని పక్కన పెట్టుకొని మీరు పిలవండి, మేము అందరం కూడా వస్తాం, ఢిల్లీలో కొట్లాడదాం, ఇక్కడ కాదు, మీరు కూడా ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు బీజేపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారని చెప్పేసి. సో ఒకవైపు బీజేపీ పైన భారం ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ పైన కూడా భారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేసినా కానీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కొత్తగా ఇప్పటివరకు చట్టబద్ధంగా ఏదీ లేదు, జీవోల పరంగా ఆర్టికల్స్ పరంగానే ఉన్నాయి కానీ యాక్ట్ పరంగా ఏం లేదు, కమిషన్ ఆఫ్ యాక్ట్ పరంగా లేదు. మళ్ళీ ఆ పద్ధతిలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి చట్టబద్ధంగా పోయేటువంటి పరిణామాలు ఉంటాయా మళ్ళీ మొదటి నుంచి? ఈ రెండు అంశాలను ఎట్లా చూడొచ్చు స్వామి? ఇక సుప్రీంకోర్టు తలుపు తట్టి మళ్ళీ పోరాటం చేయడం అంటే అది ఒక పెద్ద లాంగ్ ప్రహసనమైనటువంటి కార్యక్రమంగా ఉంటుంది. కేవలం కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే, కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరు కలుసుకుంటే ఛాయ్ తాగినంత సేపట్లో ఈ రిజర్వేషన్ అమలు చేయొచ్చు, రాజ్యాంగ సవరణ చేయించి ఆ రిజర్వేషన్లు ఇచ్చుకునే వెసులుబాటులో రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే అది అమలవుతుందని చెప్పేసి కూడా పదే పదే బీఆర్ఎస్ చెప్పినప్పటికీ కూడా ఇటు బీజేపీకి పైన కావచ్చు, కాంగ్రెస్ పైన కావచ్చు, రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల్ని వంచిస్తున్నాయి, మోసం చేస్తున్నాయి అనేది కూడా ఒకవైపు వాదన వినపడుతుంది. ఇప్పటికే బీసీ జేఏసీ అంతా కూడా ఇప్పటికే పొలిటికల్గా కొంత ఈ మరింత స్ట్రెంత్ అయ్యే అవకాశం కనపడుతుంది. తెలంగాణ ఉద్యమం తర్వాత, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ పొలిటికల్గా అన్ని పక్షాల ఏకాభిప్రాయంతో కదిలికి వచ్చింది ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల విషయంలోనే. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మొదలైనటువంటి ఈ బంద్ కార్యక్రమం రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇది మరింతగా రాజుకునే అవకాశం కనబడుతుంది. ఇవి మొత్తం పొలిటికల్గా పార్టీలను కూడా ఒకవైపు బీసీ జేఎస్ అనేది ఇప్పుడు హైదరాబాద్ వరకే పరిమితమైంది, దీన్ని మళ్ళీ జిల్లాలకు, మండలాలకు విస్తరించి గ్రామాల వరకు పోతే కనుక తెలంగాణ ఉద్యమం లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీలు ఏ విధంగా అయితే గ్రామం నుంచి హైదరాబాద్ వరకు ఏ విధంగా అయితే ఏకముఖంగా వచ్చి రోడ్లపైకి వచ్చి పోరాటం చేశాయో అలాంటి పరిస్థితి బీసీల విషయంలో రానున్న రోజుల్లో తలెత్తే అవకాశం ఉందని చెప్పి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఆర్ కృష్ణని ముందు పెట్టి మిగతా పార్టీలను కూడా సపోర్ట్ చేసినప్పటికీ కూడా రానున్న రోజుల్లో మొత్తం పార్టీలు కూడా వారి పార్టీల్లో బీసీ నాయకత్వం అంతా కూడా పార్టీ అగ్రనాయకత్వం పైన ఒకవైపు ఒత్తిడి చేసే అవకాశం లేకపోలేదు. బీఆర్ఎస్ లో బీసీ నాయకులు కూడా మరింత స్ట్రెంథన్ అవుతున్నారు. కాంగ్రెస్ లో ఏకంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు మొత్తం బంద్ను లీడ్ చేసి దగ్గరుండి పర్యవేక్షించి మంత్రులు, బీసీ నాయకులు, బీసీ ఎమ్మెల్యేలు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి బంద్లో పార్టిసిపేట్ చేశారు. ఇటు బీజేపీకి సంబంధించిన ఇటల రాజేందర్తో సహా మిగతా వాళ్ళంతా కూడా బంద్లో పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చిన తర్వాత కూడా ఇక భవిష్యత్తు కార్యాచరణ ఢిల్లీ వేదికగానే చేస్తే తప్ప ఈ ఢిల్లీకి ఒకవైపు మనం చేస్తున్నటువంటి మన గోడు కావచ్చు, మన చెప్పాలనుకున్నటువంటి మన డిమాండ్ కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వం గల బలంగా వినిపిస్తే తప్ప, కేంద్రం దిగివచ్చి ఒకవైపు రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్ మోక్షం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీలను ఏకమైనప్పటికీ కూడా బీసీల విషయంలో రానున్న రోజుల్లో ఇది మరింతగా బలోపేతమై ఈ జేఏసీ కావచ్చు, మిగతా బీసీ ఉద్యమం కావచ్చు మరింతకు ముందుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికంటే రాష్ట్రంలో గతంలో బై ఎలక్షన్స్ తోటి ఎట్లా అయితే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడంలో, ఇక్కడ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం, ఎంపీలు కేంద్రంలో కొట్లాడడం, సో ఇవన్నీ కూడా సైమల్టేనియస్ గా జరిగినాయి. సో అట్లాంటి మహోద్యమం మళ్ళీ తెలంగాణలో బీసీల కోసం జరుగుతుందా? బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి వస్తారా? ఇవన్నీ కూడా రాజకీయ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. రైట్, అన్ని పార్టీలు కూడా బీసీలకు మద్దతునివ్వాలి, బీసీలకు న్యాయం జరగాలి అని అంటున్నారు. బట్ చట్టబద్ధంగా కూడా పరిష్కారం కోసం కూడా ఏ రాజకీయ నాయకులు కూడా ముందుకు రావడం లేదు. నెక్స్ట్ బీసీల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళంతా కూడా న్యాయ పోరాటం చేయాలని కూడా సిద్ధమవుతూ ఉన్నారు. బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు, ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు, వీటన్నిటిని గురించి మనం చాలా రోజుల నుంచి ఈ సమస్య మొదలైనప్పటి నుంచి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చేయాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయగలిగిందేమీ లేదు. ఎందుకు అంటే మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ సర్కారు, మధ్యప్రదేశ్లో ఉన్నది బీజేపీ సర్కారు. ఇక్కడ మాదిరే ఓబీసీ రిజర్వేషన్ల పెంపుదల కారణంగా 50% దాటితే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికలను కూడా రద్దు చేశారు. సుప్రీంకోర్టు లేదా తమిళనాడు విషయంలో కూడా 69% రిజర్వేషన్లు అనేటువంటివి 9వ షెడ్యూల్లో ఉన్నటువంటివి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు తప్ప స్థానిక సంస్థలకు అవి వర్తించవు. దాన్ని కూడా 50% లోపే చేయాలని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది.
అయితే ఇవన్నీ తెలిసి కూడా జనాన్ని మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది అని చేసేటువంటి విమర్శలో వాస్తవం ఉన్నమాట నిజం. అయితే అసలైనటువంటి సమస్య ఇప్పుడు ఎక్కడ ఉన్నది అంటే కేంద్రంలో. ఎందుకు అంటే ఓబీసీ మనం ఈడబ్ల్యూఎస్ 10% సీట్ల 10% రిజర్వేషన్ల పెంపుదలకి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. అందుకని అది సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ సుప్రీంకోర్టు దాన్ని వ్యతిరేకించినటువంటి పిటిషన్ కొట్టేసి అది రాజ్యాంగబద్ధమే అమలు జరుగుతాయి అని చెప్పేసి చెప్పింది. కానీ ఈ బీసీల రిజర్వేషన్లు విషయానికి వచ్చేసరికి అటువంటి రాజ్యాంగ సవరణ కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. అది చేయకుండా ఏ రాష్ట్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అది కోర్టుల్లో న్యాయ సమీక్షలో వీగిపోయేందుకే అవకాశం ఉందనేది ఇప్పటికే అర్థమైపోయింది. అందువలన ఇవాళ జరిగినటువంటి బంద్ ఎవరి మీద ఒత్తిడి తేవడానికి ఈ బంద్ నిర్వహించారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సింది చేసింది, గవర్నరు రాష్ట్రపతి ఆ బిల్లులకి ఆమోదం తెలియజేయలేదు, అదొక వాస్తవం. అవును. ఒకవేళ చేసినా కానీ ఒకవేళ ఇచ్చినా కానీ మహారాష్ట్రలో గవర్నర్ ఇచ్చారు, బీజేపీ గవర్నరే గనక బీజేపీ ప్రభుత్వం చేస్తే అక్కడ ఇచ్చారు, కానీ అది రద్దు అయిపోయింది. నిలవలేదు. అందువలన చేయాల్సింది ఏమిటి అంటే రాజ్యాంగ సవరణ. ఆ రాజ్యాంగ సవరణ చేయాలి. ఈ ఎఫెక్ట్ కేంద్రాన్ని కదిలించేంత భారీ స్థాయిలో ఈ బంద్ జరిగిందా అన్నది ఒకటి. ఇందాక మీరు అన్నారు ఎవరి మీద బంద్ కాల్ ఇచ్చారు, ఇది ఎవరి మీద చెలాయించడానికి, హైకోర్టు జడ్జిల మీద లేదంటే న్యాయస్థానాల ముందు చేసినట్ట? కోర్టుల ముందు అయితే ధర్నాలు చేస్తే వచ్చే లాభాలు ఏం లేవు. రాజకీయ వ్యవస్థ పరంగానే ఏదైనా కానీ జరగాల్సినటువంటి ప్రక్రియ. సో ఇప్పుడు రాజకీయంగా రాష్ట్రంలో పని అయిపోయింది, ఏం జరుగుతుందో అర్థమైపోయింది. ఏం జరిగినా కేంద్రంలో జరగాలి. ఎందుకంటే ఒక తెలంగాణదే ఎఫెక్ట్ కాదు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలైతే రేపు పొద్దున కర్ణాటక ఇప్పటికే 15 రోజులు స్కూళ్ళకు సెలవులు ఇచ్చి అక్కడ కౌంట్ స్టార్ట్ అయింది. కులగణన సర్వే చేస్తున్నారు. ఆల్రెడీ బీహార్లో చేస్తారు, మధ్యప్రదేశ్లో ఇదే అంశం ఉంది, మహారాష్ట్రలో ఇదే అంశం ఉంది. ఇది పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు 99 మంది కొట్లాడితే, ఇంక్లూడింగ్ బీజేపీ బీసీ ఎంపీలు కలిపి కొట్లాడితే ఇదొక బిల్లులా మారుతుంది. అది పాస్ అయితే చట్టరూపంగా మారుతుంది. అంతటి పరిస్థితి తెలంగాణలో బంద్ ఎఫెక్ట్ కేంద్రాన్ని కదిలిస్తుందా? ఇది దేశవ్యాప్తంగా కదలాల్సినటువంటి అంశమా? రేపొద్దున పార్లమెంట్లో ఇదే అంశం బలంగా మారబోతుంది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఒక తెలంగాణలో బంద్ అనేటువంటిది కేంద్రాన్ని కదిలిస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా ఆ బంద్కి మద్దతు ప్రకటించింది. అదొక నాటకం అనుకోండి, అదొక నాటకం. ఇక్కడ సమస్య ఏంటంటే గతంలో 42% అనేటువంటి బీసీ రిజర్వేషన్లు అనేటువంటిది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కావచ్చు లేదా ఇతర పార్టీలు కావచ్చు అనేక చోట్ల దీన్ని ముందుకు తీసుకురావడంతో కులగణను బీసీ కులగణను 10 ఏళ్ల పాటు 11 సంవత్సరాల పాటు వ్యతిరేకించినటువంటి బీజేపీకి ఆ సెగ తగిలింది. ఇది మొత్తం ఒక్క తెలంగాణ లేదా కొన్ని ప్రాంతాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ ముందుకు వచ్చేస్తుంది అని చెప్పేసి గ్రహించి లేదు మేమే జనగణనలో భాగంగా కులగణన చేస్తామని చెప్పేసి ఆ ఒత్తిడికి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి బంద్ ఒకటే సరిపోదు. దేశవ్యాప్తంగా బీసీ సామాజిక సంఘాలు కావచ్చు లేదా వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీలు ఇతర సంస్థలు, ఎందుకంటే సామాజిక న్యాయ కోణం ఇందులో ఉంది కనుక ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరూ మరింత పెద్ద ఎత్తున చట్టసభల్లో, పార్లమెంట్లో, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో, బయట పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తేనే కేంద్రంలో మొద్దు నిద్ర నటిస్తున్నటువంటిది, నేను మళ్ళా చెప్తున్నాను, మొద్దు నిద్ర నటిస్తున్నటువంటి బీజేపీకి మెలకు రావాలంటే సెగ తగలాలి. సెగ తగిలినప్పుడు మాత్రమే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తన వైఖరి ఏమిటో చెప్తుంది. ఇంతవరకు ఇంత జరుగుతున్నా కానీ తన వైఖరి ఏమిటో బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పిందా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో గాని జన్ కీ బాత్ లో గాని ఎప్పుడన్నా చెప్పారు? అసలు బీసీ రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేయడం గురించి ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు. అవును, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం అనేటువంటి ఒక నిర్లక్ష్యం. అంటే అది నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఇంకొక అంశం, ఎందుకంటే వచ్చే సంవత్సరం 2 దశల్లో చేయబోతున్నారు జనగణనతో పాటు కులగణన. ఇది ఎందుకు కాంగ్రెస్ పార్టీ
లైన్లో ఎందుకు పడాలి, కాంగ్రెస్ పార్టీ క్రెడిట్లో ఎందుకు పడాలి? రేపు పొద్దున ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి పకడ్బందీగా మేమే డెడికేషన్ కమిషన్లు వేసి జనగణనతో పాటు కులగణన చేస్తాం, అప్పుడే రిజర్వేషన్లు కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా బీసీ సిద్ధాంతాన్ని ఎంచుకుంటోంది, బీసీలకే ప్రాధాన్యం ఇస్తుంది, ప్రధానే బీసీ అంటోంది. కాబట్టి సో దేశవ్యాప్తంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తూనే భారతీయ జనతా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తుంది. మనం చూసాం హర్యానా కానీ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఎన్నికలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక సోషల్ ఇంజనీరింగ్ త్రో పోతున్నారు. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, 1 సెకండ్. కోటేశ్వరరావు గారు 1 సెకండ్. కృష్ణయ్య గారు నమస్తే. సో ఎట్లా నడుస్తుంది బంద్? ఎట్లాంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయి రాష్ట్రంలో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్రం నుంచి కానీ? ఎట్లాంటి రియాక్షన్స్ నడుస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రాత్మకంగా బంద్ జరుగుతుంది. ఆదిలాబాద్ నుంచి ఆలంపూరు, కోదాడ, ఇక్కడ వరంగల్, మహబూబాద్, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బ్రహ్మాండంగా బంద్ జరుగుతుంది. ప్రతి చోట ప్రజలు స్వచ్ఛందంగా, బస్సులు నడవడం లేదు, విద్యా సంస్థలు బంద్ అయినాయి. అదేవిధంగా ఎవ్రీథింగ్, షాపులు, మెడికల్ షాపులు తప్ప వ్యాపార వాణిజ్య సంస్థలు అన్ని కూడా బంద్ పెట్టారు. సో దీని తర్వాత ఏంటి? బంద్ తర్వాత ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? బంద్ ఒక్క రోజు తర్వాత తెల్లారి మళ్ళీ అంతా నార్మల్ అయిపోతుందా? దీని తర్వాత ఉద్యమం ఒక క్రమ పద్ధతిలో ఉంటుందా రెగ్యులర్ గా? లభించే వరకు అన్ని రంగాల్లో మా వాటా లభించే వరకు బంద్ను అద్భుతంగా జరుపుతాం, సాధించి రాజ్యాంగం ఇది వాటా బీసీల వాటా బీసీలకు రాజకీయ రంగంలో వచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగుతుంది. బట్ కొన్ని ప్రశ్నలు ఉదయం నుంచి సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో కానీ కొంతమంది మేధావర్గం నుంచి కానీ. ఇందాక కోటేశ్వరరావు గారు మనతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఎవరి మీద ఈ బంద్ ప్రయోగిస్తున్నారు, ఎవరి మీద బంద్ కాల్ ఇస్తున్నారు అర్థం కావట్లేదు. బీజేపీ బంద్ లో పాల్గొంటుంది, కాంగ్రెస్ పార్టీ బంద్ లో పాల్గొంటుంది, బీసీ సంఘాలు ఎట్లాగో బంద్ లో పాల్గొంటున్నాయి. ఎవరి మీద ఈ బంద్ అన్నది? ఈ బంద్ ఫర్ జస్టిస్ అంటే అన్ని న్యాయం కోసం బంద్. మా బీసీలకు 76 ఏళ్ళు అన్యాయం జరుగుతుంది. అన్ని రంగాల్లో బీసీలకు వాట రావాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ న్యాయం కోసం జరిగే ఈ పోరాటంలో భాగస్వాములై తమ మైండ్ సెట్ మార్చుకోవాలి, తమ వైఖరిని మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 42% రిజర్వేషన్ జీవో నెంబర్ 9 ఇచ్చింది. ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ఎందుకు కోర్టులో నిలబడలేకపోయింది? మీరు కూడా అన్నారు కోర్టులో ఖచ్చితంగా నిలుచుంటుంది, గెలుస్తుందని చెప్పి. కోర్టులో ఎందుకు నిలబడలేకపోయింది అందరికి తెలుసు. నిజంగా అది రాజ్యాంగబద్ధంగా జీవో ఇష్యూ చేశారు. రాజ్యాంగంలోని 243 B6 ప్రకారం దానికి రాజ్యాంగ పద్ధతి ఉంది. అసెంబ్లీలో చట్టం చేశారు, ఇంకొక వైపు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. కోర్టులకు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా జనాభా లెక్కలు తీశారు. అన్ని రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా అన్ని కోణాలలో సరిగ్గా ఉన్నది. అయినప్పటికీ కూడా మొదటి రోజు స్టే దొరకలేదు, రెండో రోజు దొరకలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇచ్చారు ఒకటి. కృష్ణ గారు ప్రభుత్వానికి మీరేమైనా చెప్తారా? ఎందుకంటే ఇది సిపెక్ సర్వే డేటాను అంటే దాన్ని విశ్లేషించడానికి కమిషన్ నియమించారు, వర్కింగ్ గ్రూపులు పెట్టారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 కింద ఏర్పాటు చేయాల్సినటువంటి ఏదైతే క్వాజీ జ్యుడిషియల్ కమిషన్ కు బదులు రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్టికల్ 360 కింద జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఇది రాజ్యాంగబద్ధం కాదు అనేది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. సో ఇది మళ్ళీ చట్టబద్ధంగా కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పద్ధతిలో మళ్ళీ ప్రభుత్వానికి ఏమైనా మీరు గైడ్ చేయబోతున్నారా? లేదంటే ఇక కేంద్రంలోనే కొట్లాడతారు? మీరు కూడా ఆల్రెడీ కేంద్రంలో ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు బీజేపీలో. ఇప్పటికే కేటీఆర్ మిమ్మల్ని కోరారు, మోడీతో టైం తీసుకోండి, కావాలంటే మేమంతా వచ్చి మాట్లాడతాం అఖిలపక్షంగానే. రేపొద్దున అందరూ అఖిలపక్షంగా వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? బీసీ ఉద్యమం తీవ్ర స్థాయిలో తీసుకెళ్లబోతున్నారా? మన ప్రపంచ చరిత్ర దృష్ట్యా తెలంగాణ ఉద్యమ చరిత్ర దృష్ట్యా తెలంగాణ ఉద్యమము 10 నుంచి 20 ఏళ్ళు జరిగితే అప్పుడు పార్టీలు ప్రభుత్వాలు దిగొచ్చి న్యాయం చేసినాయి. ఇప్పుడు కూడా ప్రజా ఉద్యమం బలంగా జరిగితేనే న్యాయం జరుగుతుందని ప్రజా ఉద్యమాలు చేపట్టాం. అప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. బట్ కృష్ణయ్య గారు, మీరు ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా గైడెన్స్ చేస్తూనే ఉన్నారు. కులగణన సర్వే గానీ భూసాని వెంకటేశ్వర్లు కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. కోర్టు కూడా ప్రశ్న అడిగింది. ఆ కమిషన్ లో ఉన్నటువంటి నివేదికలు అంశాలు మీ దృష్టిలో ఉన్నాయా? ఏ కులం వాటా ఎంత ఉన్నది ఏంటి అన్నది మీ దృష్టిలో ఉందా? అంటే మొత్తం మీద బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. బీసీల జనాభా 57% ఉంటే 42% ఇచ్చారు. ఈ 42% కూడా అడ్డం లభించి ఎట్లా? ఇదేమన్నా
ఎవరి ఇంటికి ఆస్తులు దోసుకున్నామా, భూములు గుంజుకున్నామా, డబ్బులు గుంజుకున్నామా, మా వాటా మేము తీసుకుంటున్నాం అధికారంలో. అనేక సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ వాటా లభించింది. దీనికి అగ్రకుల సోదరులు కొందరు రెడ్డి జాగృతి నుంచి కేసు చేసి ఆపడంలో ఏమైనా న్యాయం ఉందా? రెడ్డి జాగృతి ఆ కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి పోరాడితే తప్పు లేదు. వాళ్ళ అభివృద్ధికి మేము అడ్డు తగిలాం, కొట్లాడమని. మాకొచ్చే వాద కోసం ఎందుకు అడ్డు తగులుతున్నారు అనేది మా వాదన. రైట్. అంటే మీరు ఇందాక కృష్ణ గారు తెలంగాణ ఉద్యమం గురించి కూడా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం అంటే ఎన్నో ఉప ఎన్నికలు వచ్చాయి, ఎన్నో రాజీనామాలు వచ్చాయి, కేంద్రంలో ఎంపీలంతా కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలుసు, మీరు కూడా దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అట్లాంటి రాజీనామాల్ని ఏమైనా చూడొచ్చా? అంతటి ఒక ఉద్యమ తీవ్రతను ఏమైనా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయా కేంద్రంలో కొట్లాడడానికి? ఇప్పుడు అది డిఫరెంట్, రకరకాల ఎత్తుగడలతో పోయింది ఆ ఉద్యమం. ఇక్కడ బీసీ ప్రజలు 60% ప్రజలకు సంబంధించింది. ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే తప్పనిసరి ప్రభుత్వాలు గుర్తెరుగుతాయి. వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా తమ వైఖరును మార్చుకొని బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి ముందుకు వస్తారు. రేపొద్దున బీసీల కోసం అంటే మీరు చాలా సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఎలాగైతే ఒక 30 ఏళ్ల పాటు జరిగిందో బీసీ ఉద్యమం అన్ని రోజులు జరగకుండా తొందరగానే కేంద్రంలో బీసీ రిజర్వేషన్ రావాలి, రాజ్యాంగ సవరణ జరగాలనే అందరం కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. బట్ అట్లాంటి తెగించేటువంటి పరిస్థితి వస్తే రేపు ఆర్ కృష్ణయ్య గారు మీరు ఒక బీసీ ఉద్యమ నాయకుడిగా రాజీనామా కూడా సిద్ధపడతారా ఉద్యమం కోసం? అంటే రాజీనామా చేస్తే వస్తుందంటే దానికి సిద్ధమే. ఇక్కడ రాజీనామా చేస్తే వచ్చేది కదా, ఉండి పోరాడుతున్నా. పార్లమెంట్ లో నుండి కులాల గణన కోసం పోరాడితే ప్రధానమంత్రి ఒప్పుకున్నారు. ఇంతవరకు చరిత్రలో ఏ పార్టీ ఏ ప్రభుత్వం కులగణనకు ఒప్పుకోలేదు. కానీ లేకుండా పోరాడినా, ఇప్పుడు ఆయుధంతో పోరాడుతున్నా. మీ ఆధ్వర్యంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తారా? మోడీని కలిసేటువంటి ప్రయత్నం చేస్తారా? మోడీ టైం తీసుకుంటారా? తప్పనిసరి ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఎన్ని రకాలుగా విజయం సాధించడానికి ఎన్ని అవకాశాలు ఉంటే వాటి అన్నింటినీ ఉపయోగించి విజయం సాధిస్తామని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానికి చెప్తున్నా. రాష్ట్ర ప్రజలకు కూడా విశ్వాసం ఉంది. వాళ్ళందరూ తప్పనిసరి మీరు పోరాడి పట్టుబట్టి విజయం సాధిస్తానని నమ్మకం ఉన్నదనే ఆ నమ్మకంతో అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, నాయకులు, ఉద్యమ సంస్థలు మీరు చైర్మన్ ఉంటారని నమ్మకంతో పెట్టారు. తప్పనిసరి అనేక ఎత్తుగడలతోటి ఉద్యమం యొక్క తీవ్రతను పెంచి తప్పనిసరి విజయం సాధిస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లు రావాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణలో బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. సో ఎక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ అయితే కొనసాగుతోంది. బట్ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడతాం. అవసరమైతే మోడీని కూడా కలుస్తాం, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కదిలిస్తాం. రేపొద్దున పార్లమెంట్లో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తాం. సో ఖచ్చితంగా కేంద్రానికి తగిలేలాగా, ఈ సెగ తగిలేలాగా ఇక ముందు కూడా భవిష్యత్తు కార్యాచరణ కూడా చేస్తామంటూ కూడా ఆర్ కృష్ణ గారు చెప్తున్నారు. రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమం వేరు. రోడ్లపై నుండే నేను అన్ని చేస్తా, ఇప్పుడు కూడా రోడ్డుపై నుండి చేస్తా. ఈ పదం అనేది ఒక ఆయుధంగా వాడుకొని నేను కొట్లాడతా లోక్సభలో, రాజ్యసభలో అని చెప్పి ఆర్ కృష్ణ గారు చెప్తున్నటువంటి మాట. చూద్దాం ఎంతవరకు కొంత నడుస్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ లైక్ దిస్.